హాయ్. యూకేలా టీజీపీలా. యూకే అంటే ఉత్తరాఖండ్. ఈరోజు ఒక విషయం గురించి కంపేర్ చేయబోతున్నాను నేను. ఇది విన్న తర్వాత వామ్మో ఇట్లా కూడా కంపేర్ చేస్తారా అని చెప్పేసి మీరు మాత్రం మీ బుర్రలు పాడు చేసుకుంటే మాత్రం నాకేం సంబంధం లేదు. అదేంటో చెప్తా పట్టండి. నేను కంపేర్ చేద్దాం అనుకున్న ఏంటి అంటే హ్యూమన్ బాడీ ఉన్న మొబైల్ ఫోను రెండు విషయాల గురించి కూడా చెప్తా. తర్వాత మీరు కూడా కంపేర్ చేసుకొని చూడండి. ఒకసారి నా మొబైల్ ఫోన్ పాడైతే నేను మొబైల్ సర్వీస్ సెంటర్కి పోయినా. లోపలికి పోయిన తర్వాత ఒక సైడ్కి రిసెప్షన్ ఉంది. ముందట అన్ని చైర్లు వేసి ఉన్నాయి. అక్కడ అందరు ఎవరు ఫోన్లు పట్టుకొని వాళ్ళు కూర్చొని ఉన్నారు. టోకెన్ నెంబర్ పిలిచిన కొద్దీ వాళ్ళ ఫోన్లు పట్టుకొని లోపలికి పోయినరు. వాళ్ళ ప్రాబ్లం ఏందో చెప్పుకొని సొల్యూషన్ ఏందో తెలుసుకొని బయటకు వచ్చి డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. జనరల్గా మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ లోపలికి పోయిన తర్వాత ఒక సైడ్కి రిసెప్షన్, ముందట అన్ని చైర్లు వేసి ఉంటాయి. ఆ చైర్లలో జనరల్గా అందరు కూర్చొని ఉంటారు. టోకెన్ నెంబర్ పిలిచిన తర్వాత ఒక్కొక్కరుగా లోపలికి పోయి వాళ్ళ ప్రాబ్లం ఏందో ఎక్స్ప్లెయిన్ చేసి సొల్యూషన్ ఏందో తెలుసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకుంటారు. చిన్న తేడాలతోని దాదాపుగా ఈ రెండు కంపారిజన్స్ ఒకటేలాగా అనిపించట్లేదు మీకు? ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. ఎక్కువసేపు మొబైల్ ఫోన్ యూజ్ చేసిన తర్వాత కాసేపటికి ఫోన్ అలసిపోయి డిశ్చార్జ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫుల్ రీఛార్జ్ అయ్యి మళ్ళీ నార్మల్గా పనిచేస్తుంది మొబైల్ కదా. అట్లనే హ్యూమన్ బాడీ కూడా పొద్దంతా పనిచేసి ఉండి అలసిపోయి రాత్రి అయ్యేసరికి డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు రాత్రంతా నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేచేసరికి ఫుల్ రీఛార్జ్ అయ్యి ఫుల్ ఎనర్జెటిక్గా పనిచేసుకుంటాం పొద్దుంతా. ఈ కంపారిజన్ కూడా సిమిలర్గా ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.